సో ఫౌజీ గ్లిమ్స్ రాబోతుందంట. వారణాసి నుంచి మహేష్ బాబు గారు బర్త్డే సందర్భంగా ఏమైనా రిలీజ్ చేస్తారా? స్పిరిట్ యాక్షన్ షెడ్యూల్ స్టార్ట్ అయిపోయింది. నాగబంధం డైరెక్టర్ ఇప్పుడు ఈ కొత్త హీరోతో సినిమా చేస్తారంట, చాలా పెద్ద బడ్జెట్ తోటి. అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ వచ్చేసింది. రామాయణ ట్రైలర్ ఇప్పుడు తెలిసిపోయింది. బాలయ్య గారికి షూట్ లో ఇంజురీ అయిందా? ఇలాంటి విషయాలు చాలా చాలా ఉన్నాయి. వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి అండ్ మ్యానుఫిక్షన్ ప్లేస్ అయితే చెక్అౌట్ చేసేయండి. GTA 5 ఆడుతున్న ప్రస్తుతానికి. సో స్టార్ట్ చేసిన వచ్చేసేయండి. సో ఫస్ట్ అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ పార్టీకి ట్రైలర్ బ్రేక్ డౌన్ చేసేసి ఉండుంటా, వీడియో పడి ఉంటుంది, లేదంటే ఇంకా నేను చేయలేదు, కుదరలేదు టైము. సో నాకైతే మాత్రం ఓకే అనిపిస్తుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే నాకు ఆ ఫీల్ రావట్లేదు భయ్యా. నేను ఏదో అవెంజర్స్ సినిమా చూస్తున్నాను ఫీలింగ్ అయితే రావట్లేదు ఫస్ట్. అండ్ ఆల్సో లవ్వబుల్ క్యారెక్టర్స్ ఏవీ లేవు. డాక్టర్ స్ట్రేంజ్ లేడు, విజన్ లేడు, స్కార్లెట్ విచ్ లేదు. ఎందుకంటే వీళ్ళందరూ చాలా పవర్ఫుల్ అవెంజర్స్ కాబట్టి వాళ్ళు లేరు. డాక్టర్ స్ట్రేంజ్ అవెంజర్ కాదు, వేరే విషయం. బట్ స్టిల్ అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు. కొత్తగా వచ్చిన క్యారెక్టర్స్ అందరికీ గట్టి కొడితే ఇంగులు ఇట్టుకో అనుకుంటే ఒక్కొక్క సినిమాతో చూపించారు. అది కూడా 5-6 ఏళ్ళు అయిపోయింది. షాంగ్చీ కానీ ఫెంటాస్టిక్ 4 తోటి పెద్దగా మనకి ఏమనిపించట్లేదు. థండర్ బోల్ట్స్ ఏమో సెంట్రీ ఉన్నాడు కానీ వేరే విషయం. బట్ థార్ గొడ్డల్నే 2000తో ఆపేసిన డూమ్ వీళ్ళందరినీ ఎంత తొందరగా లేపేయచ్చు అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. ట్రైలర్ అలానే అనిపిస్తుంది. కట్టు కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. ఎక్స్మెన్ వీళ్ళందరూ ఉన్నారు కానీ వాళ్ళు ముందే చచ్చిపోతారు నా ఫీలింగ్. సో ఏమో మీ థాట్స్ ఏంటి అసలు చూసిన తర్వాత? అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ వచ్చినంత రేంజ్, ఆ రేంజ్ ఎక్సైట్మెంట్ అయితే వచ్చిందా? దాంతో ఎందుకు కంపేర్ చేస్తున్నావు అంటే అవే అవెంజర్స్ మూవీస్ కాబట్టి. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో పెట్టండి. సో రామాయణ ట్రైలర్ మొన్న 18th నాడు సంథింగ్ పెద్ద ఈవెంట్ లో వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేసి వాళ్ళ కోసం సపరేట్ గా బయటకి అయితే రిలీజ్ కాలేదు, లీక్ అయితే ఖచ్చితంగా. సో దానికి సంబంధించి కొన్ని కామిక్ బుక్స్ కూడా రిలీజ్ చేసి అవి కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. బట్ ఒరిజినల్ ట్రైలర్ మనకి యూట్యూబ్ లో మనకి కామికాన్ 24th నాడు రిలీజ్ చేస్తారంటే కామికాన్ లో శాండియాగో కామికాన్ హాలీస్ ప్యానల్ పెడుతున్నారు. అదే కాకుండా అక్కడ సపరేట్ కామిక్ ప్యానల్స్ కూడా పెడుతున్నారు అన్నట్టు. బేసిక్ గా వాళ్ళ ఫోకస్ అంతా కూడా వెస్టర్న్ ఆడియన్స్ ని ఎలా అట్రాక్ట్ చేయాలనే ఫీలింగ్ లో ఉన్నారు. నాకు అది కొంచెం డౌట్ కొట్టింది స్టార్టింగ్ నుంచి. బట్ మొన్న నేను ఏదైతే కామిక్ బుక్స్ ఇమేజెస్ చూసానో అది నాకు బెటర్ అనిపించింది. అరే వీళ్ళు ఇక్కడ కూడా తేడా చేయట్లేదు. దే ఆర్ ఫుల్లీ ఇంటూ రామాయణ స్టోరీ ఇట్సెల్ఫ్. ఏదో వెస్టర్న్ ఆడియన్స్ ని బెటర్ చేయడానికి, వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి చేంజెస్ ఏమీ చేయట్లేదు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఐ రియలీ హోప్ దట్ ఈస్ ద కేస్. నవంబర్ లో వస్తుంది దివాళీకి అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్, డెఫినెట్లీ ఎక్సైటెడ్. ఆ బడ్జెట్ గురించి మాట్లాడకుండా మిగతా వాటి గురించి మాట్లాడండి. మన సినిమా అని చెప్పేసి బాగా ప్రమోట్ చేయండి. ఇండియాలో కూడా బాగా చేయండి. బడ్జెట్ గురించి ఎక్కువ మాట్లాడకండి. బడ్జెట్ గురించి తెలియకుండా నువ్వు విజువల్స్ చూస్తే బాగానే అనిపిస్తుంది. బడ్జెట్ గురించి మాట్లాడితేనే తేడా కొట్టేస్తుంది. ఆ రోజు లేవెట్టేసుకుందాం, కుమ్మేద్దాం. బాలయ్య గారికి NBK 111 షూట్ లో యాక్సిడెంట్ జరిగింది భయ్య. ఆయన ఒక ఇంజురీ జరిగింది. ఒక స్టంట్ పర్ఫామ్ చేస్తూ రోప్ మీద ఉన్నప్పుడు అది స్లిప్ అయి పడిపోయారనమాట. లెగ్ ఇంజురీ అయింది. అక్కడ ఉన్న కాకినాడలో జరుగుతుంది అన్నమాట ఇదంతా. సో కాకినాడ హాస్పిటల్కి వెంటనే తీసుకెళ్లారు అండ్ సర్జరీ చేశారంట. ఈ సర్జరీ టోటల్ గా అయిపోయిన తర్వాత 2-3 రోజుల్లో హైదరాబాద్ కి షిఫ్ట్ చేస్తారంట. ఆయన అక్కడ రికవర్ అయిన తర్వాత షూట్ రెజ్యూమ్ చేస్తారంటున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే బాలయ్య గారు చాలా ఏజ్డ్ పర్సన్. ఇప్పుడు అర్జెంట్ గా రోప్స్ పెట్టుకుని యాక్షన్ ఎందుకు చేయించాలో అర్థం కాలేదు. మేబీ అక్కడ ప్రాబ్లం ఏమైందో తెలియదు. అది చాలా ఈజీ స్టంట్ ఏమో, నిర్లక్ష్యమో ఏదో తెలియదు, కానీ అదైతే జరిగింది. ఎనీహౌ బాలయ్య గారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. సో ఈ వీక్ రిలీజెస్ గురించి మాట్లాడుకుంటే జననాయగన్ తెలుగులో, తమిళ్లో 2 రిలీజ్ అయిపోతున్నాయి. 23rd నాడు ఐ థింక్ ఈ వీడియో వచ్చేలోపే నేను రివ్యూ ఇచ్చేసి ఉంటా భయ్యా. ఇచ్చేసి ఉంటా. అండ్ మన చెన్నై లవ్ స్టోరీ ఫ్రైడే నాడు రిలీజ్ అవుతుంది. థర్స్డే నాడు మనకి ప్రీమియర్స్ చేశారు 7:20 PM కి. ఈ వీడియో వచ్చేలోపు నేను ఆ సినిమా చూస్తూ ఉంటాను అనుకుంటా, ఏమో తెలీదు. సో ఐఎమ్ ఎక్సైటెడ్, డెఫినెట్లీ చూద్దాం ఎట్లుంటే. 2 సినిమాల మీద ఉంది అని చెప్పను, ఎందుకంటే జననాయకన్ బొక్క నాకు అస్సలు జనగేసిరిపోయే ఫిక్స్ అయిపోవాలి. అండ్ నేను లీక్డ్ సినిమా ఇది చూడలేదు కాబట్టి చూద్దాం ఎట్లుంటుందో. అండ్ చెన్నై లవ్ స్టోరీ కొంచెం ట్రైలర్ మంచి అనిపించింది. ప్రీమియర్ వేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉందనిపిస్తుంది. సో మీరు ఈ 2 సినిమాల్లో దేనికి వెళ్తున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. లేదు భయ్యా నేను భగవత్ కేసరి మళ్ళీ చూస్తా అంటే చూసేయండి, ఇబ్బంది ఏం లేదు. సో తుంబా 2 నెక్స్ట్ ఇయర్ 2027 December 3rd నాడు వస్తుంది. ఈ సినిమాలో ఆలియా భట్ గారు ఒక మెయిన్ రోల్ చేస్తుంది. టెక్నికలీ షీఈస్ ద మెయిన్ రోల్ అనుకుంటున్నాను నేను మాత్రం. మన ఫస్ట్ తుంబా డైరెక్టర్ ఈ సినిమా డైరెక్ట్ చేయట్లేదు అనమాట, కాబట్టి నాకు కొంచెం డౌట్ కొడుతుంది. అంటే లైక్ తుంబాడ్ రిలీజ్ లో చాలా పెద్ద సెన్సేషన్ అయింది. టెక్నికల్లీ తుంబాడ్ రిలీజ్ తర్వాత వేరే లెవెల్ పాపులారిటీ క్రియేట్ చేసింది. రిలీజ్ తుక్కు రేగొట్టేసింది. ఒరిజినల్ కలెక్షన్స్ కంటే 5 times 6 times కలెక్ట్ చేసేసింది. కాబట్టి దానికి ఒక మంచి ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది డెఫినెట్లీ. బట్ ఒరిజినల్ డైరెక్టర్ లేడు కాబట్టి కొంచెం డౌట్ కొడుతున్నారు అంతే, అంతకంటే ఇంకేం చెప్పలేకపోతున్నాను. ఆలియా భట్ ఇస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. సోహిమ్ షా ఉన్నాడు ప్రొడ్యూసర్ గా. కొత్త డైరెక్టర్ ఎలా చేస్తాడో చూడాలి. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. నెక్స్ట్ ఇయర్ December 2027 వెళ్ళిపోవాలి. సో నాగబంధం డైరెక్టర్ అభిషేక్ నామా గారు శర్వానంద్ తోటి ఇంకో మూవీకి సైన్ అప్ చేశారంట. అండ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 80 కోట్లు. అంటే అంటారు కానీ నాగబంధం అటర్ డిజాస్టర్, పైసలు ఎవరికి రాలేదు. పోనీ సినిమా బాగుందా అంటే అది లేదు. దరిద్రంగా ఉంది, చండాలంగా ఉంది. అసలు సినిమా చూడలేకపోయినా, నేను వాకౌట్ చేసిన. లైక్ ప్రొడ్యూసరే డైరెక్టర్ కావడం వల్ల ఇవన్నీ చేస్తున్నారో తెలియదు, కానీ 80 కోట్లు పెట్టి ఎందుకు తీయాలి సినిమాలో? నాకు అర్థం కాదు ఏంటంటే శర్వానంద్ గారి పరిస్థితి. ఒక సినిమా హిట్ అయిన తర్వాత వెంటనే ఇంకొక హిట్ సినిమా వస్తానంటే ఎక్కడ అనిపించదు ఏంటి? బైకర్ వచ్చింది, బైకర్ పోయింది టెక్నికల్లీ.
మిగతా ఇప్పుడు ఏదో భోగి చేస్తున్నారు సంపత్ నంది గారితో, అది ఆడాలని కోరుకుంటున్నా నేను. మళ్ళీ అభిషేక్ నామా గారితో ఎందుకు చేయాలి సినిమా నాకు అర్థం కావట్లేదు. బేసికల్లీ నువ్వు నాగబంధం చూస్తే అర్థమైపోతుంది వాట్ ఈస్ ద ప్రాసెస్ అని చెప్పేసి. ఇంకేం మాట్లాడలేను నేను. ఎందుకు ఎందుకు వై అనే ఫీలింగ్ అయితే ఉంది నాకైతే మాత్రం. చూడాలి. అండ్ శర్వానంద్ గారు సీను వైట్ల గారితో కూడా సినిమా చేస్తున్నారు, సంక్రాంతికి వస్తుంది సినిమా. మంచి లైనప్పే, చాలా మంచి లైనప్. అవెంజర్స్ అందరినీ రెడీ చేసుకున్నారు నేను. చూద్దాం ఏమైతే చూద్దాం. మీ థాట్స్ ఏందో వీటి మీద కింద కామెంట్స్ లో చెప్పండి. సో స్పిరిట్ గురించి మాట్లాడుకుంటే 10 days యాక్షన్ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. దీంట్లో 8 days మాత్రమే ప్రభాస్ గారు యాక్షన్ చేస్తారు, మిగతా 2 days వేరే యాక్టర్లతోటి వేరే సీన్స్ చేస్తారంట. దీని తర్వాత ఫౌజీ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. 2 months షెడ్యూల్ మిగిలింది ఇంకా ఫౌజీది, దాంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రభాస్ గారు ఫస్ట్ బ్రేక్ తీసుకొని 10 days అలా వెళ్ళేసి వచ్చి టోటల్ ఫోకస్ అంతా కూడా ఫౌజీ మీద పెడతారని చెప్పేసి అంటున్నారు. లేదంటే మళ్ళీ స్పిరిట్ కంప్లీట్ చేసి ఇంకో 10 days షూట్, దాని తర్వాత ఫౌజీకి ఉండొచ్చు. బట్ ఫౌజీకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్ళు రిలీజ్ డేట్ ఇచ్చేసారు కాబట్టి షూట్ని తొందరగా కంప్లీట్ చేసుకోవాలి, పోస్ట్ ప్రొడక్షన్ ఫాస్ట్ చేసేసుకోవాలి. కాబట్టి ప్రభాస్ గారు ఫౌజీ షూట్లో జాయిన్ అవ్వాలన్నమాట. సో చూడాలి ఎట్లుంటుందో. బట్ స్పిరిట్ మాత్రం ఎక్కడ ఆగకుండా వేగంగా అద్భుతంగా అయిపోతుంది భయ్య. సీరియస్లీ 50-60% ఆఫ్ ద షూట్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ మార్చ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేయగలుగుతారు వాళ్ళు. సో ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ స్పిరిట్. బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. అండ్ ఐఎమ్ మోస్ట్ ఎక్సైటెడ్. సో చూడాలి ఎట్లుంటుందో. మీ థాట్స్ ఏంటి అసలు, ఫౌజీయా ఇదా చెప్పేది కింద కామెంట్స్ లో. సో అండ్ వారణాసి గురించి మాట్లాడుకుంటే ప్రియాంక చోప్రా గారు బర్త్డే సందర్భంగా ఆమె క్యారెక్టర్ సంబంధించి 2 స్టిల్స్ రాజమౌళి గారు ఆమె బర్త్డే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఏంటి ఇప్పుడు మన బాబు బర్త్డే వస్తుంది ఆగస్ట్లో, ఏంటి మరి మన వస్తుందా అంటే మాత్రం నాకు అనిపించింది ఏంటంటే మేబీ ఒక గ్లిమ్స్ రావచ్చు, చిన్న గ్లిమ్స్. ఆరెల్స్ పోస్టర్ రిలీజ్ చేస్తారు మళ్ళీ, సేమ్ నార్మల్ పోస్టర్స్ రిలీజ్ చేసేసి ఇదే రాబోయి మళ్ళీ వచ్చేసేయండి ఏప్రిల్లో అంటారేమో నాకు డౌట్ వస్తుంది. నాకెందుకో గ్లిమ్స్ మీద బాగా వెళ్తుంది భయ్య. అంటే లైక్ హీ ఈస్ ద స్టార్ ఆఫ్ ద మూవీ. మహేష్ బాబు గారి గురించి టెక్నికల్లీ తెలుగు రాష్ట్రాలు మొత్తం వెయిట్ చేస్తూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ ఇలాంటి అప్డేట్ లేదు, ఇయర్ అయినా ఏదైనా అప్డేట్ ఇవ్వాలి. అండ్ ఆల్సో నవంబర్లో ఇచ్చారు లాస్ట్ అప్డేట్ మన ఒడిశా వారణాసికి సంబంధించి, కాబట్టి మళ్ళీ ఇవ్వాలి. కాబట్టి ఐ థింక్ ఆగస్ట్ ఈస్ అ బెటర్ టైమ్. కామికాన్ కూడా వాళ్ళు రావట్లేదు కాబట్టి యు నీడ్ ఆగస్ట్లో ఒక గ్లిమ్స్ లాంటిది రిలీజ్ చేస్తారని నేను అనుకుంటా. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. మై మోస్ట్ anticipated మూవీ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ ప్రస్తుతానికి షూట్ అయితే మాత్రం అగోరాలతోటి సెట్ వేశారు వాళ్ళు. అగోరాలో షూట్ చేస్తున్నారు, దగ్గర 8 days 9 days షూట్ జరుగుతుందంట. షూటింగ్ మెజారిటీ అయిపోయింది, ప్యాచ్ వర్క్స్ అండ్ ఆల్సో టాకీ పోర్షన్ మిగిలిందనమాట. సో ఫస్ట్ టైము రాజమౌళి గారు కరెక్ట్ టైంకి వస్తారు అనుకుంటున్నా. బట్ రిలీజ్ డేటే కొంచెం తేడా కొడుతుంది, ఎందుకంటే హాలీవుడ్ మూవీస్ కొన్ని ఉన్నాయన్నమాట, చిన్న మూవీసే. బట్ ఆ టైంలో మనకి ఏ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఫీలింగ్. బట్ రాజమౌళి గారి సినిమా కాబట్టి హాలీవుడ్లో కూడా మంచి బజ్ క్రియేట్ అవుతుంది, పిఆర్ బాగా నడుస్తుంది. కాబట్టి ఐ రియలీ హోప్ April 7th రావాలనుకుంటున్నా. వెనస్డే అవుతుంది అది. సో చూడాలి ఎట్లుంటుందో. మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్లో చెప్పండి. వారణాసి మీద గ్లిమ్స్ వస్తుందా, పోస్ట్ వస్తుందా కింద కామెంట్స్. ఫౌజీ గ్లిమ్స్ గురించి మాట్లాడుకుంటే August 15th నాడు వస్తుందని చెప్పేసి గట్టిగా న్యూస్ అయితే వినబడుతుంది. కొంతమంది July 23rd అంటున్నారు, ఇవాళ July 23rd. ఈ వీడియో వచ్చేలోపు వచ్చింది అనుకో మాట్లాడుకుందాం, లేదంటే July 24th అయినా, లేదంటే August 15th అంటున్నారు. August 15th మనకి ఇండిపెండెన్స్ డే ఉంది కాబట్టి దానికి సంబంధించి ఉండొచ్చు. అండ్ మధ్యలో ఒక సాంగ్ ఉంటుందంట, ఫస్ట్ సాంగ్. ఇదే కాకుండా October 23rd నాడు ట్రైలర్ అంటున్నారు. ఇవన్నీ గాల్లో ముచ్చట్లు అనమాట. బట్ ప్రస్తుతానికి బాగా వినిపించే బజ్ ఏంటంటే August 15th నాడు గ్లిమ్స్ రావచ్చు. దట్ ఈస్ ద న్యూస్ అనమాట. అండ్ ఐ కెన్ ఈజీలీ సీ దాట్. అంటే లైక్ August 15th మనకి పేట్రియాటిజం ఎక్కువ ఉంటుంది, సినిమా కూడా పేట్రియాటిక్, ఒక సోల్జర్ స్టోరీ. మనకి ఆజాద్ హింద్ ఫౌజ్, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి August 15th బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ ఫౌజీ హ్యాస్ టు రియలీ ప్రూవ్. మొన్న పోస్టర్ చాలా బాగుంది. బట్ స్టిల్ లెట్స్ సీ యాక్షన్ సీక్వెన్సెస్ ఎట్లా షూట్ చేస్తున్నారు, సినిమా ఎలా ఉండబోతుందో గ్లిమ్స్ చూసిన తర్వాత మాట్లాడేసుకుందాం. అండ్ మీకేమనిపించింది మొన్న పోస్టర్, నచ్చిందని అసలు కింద కామెంట్స్ చెప్పండి. సో దీస్ ఆర్ థింగ్స్ ఐ వాంటెడ్ టాక్ అబౌట్. ఇవాళ ఎక్కువ టాపిక్స్ అయితే ఎక్కువ లేవు, ఎందుకంటే ఈ వీక్లో పెద్ద ఏం జరగలేదు. నెక్స్ట్ వీక్ ఎక్కువ రావచ్చేమో, బట్ సండే నన్ను మాట్లాడేసుకుందాం వాటన్నిటి గురించి. లైవ్ అయితే ఖచ్చితంగా మిస్ కాకండి. అండ్ చెక్అవుట్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ ప్లేస్, GTFI ఆడుతున్నా, దాని తర్వాత ఏం గేమ్ ఆడాలో కూడా కింద కామెంట్స్లో చెప్పండి, ఆడతాం. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్, సబ్స్క్రైబ్, బై.